మంత్రి గారు అయితే శ్రద్ధగా రాసుకున్నారు, చూద్దాం రిజల్ట్. ఇప్పుడు రవాణా శాఖపైనే చర్చ. ఎన్ ఈశ్వరరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏపీఎస్ఆర్టీసీ అనేది దేశంలోనే అతి పెద్ద రవాణా సంస్థ అధ్యక్ష. గడిచిన ప్రభుత్వంలో ఈ సంస్థ యొక్క ఆధునీకరణ కానీ, కొత్త బస్సులు కొనుగోలు కానీ, నిర్వహణపై వీటన్నిటికీ కూడా త్రిరోధకాలు ఇచ్చారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, వినియోగదారుల మీద పదే ఛార్జీలు పెంచి చాలా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ఆర్టీసీ ఆస్తులపైన కూడా కన్నేసి చాలా వరకు కబ్జా చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష. మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఈ గడిచిన 20 నెలల్లో బస్సు ఛార్జీలు పెంచకుండా సరైన నిర్వహణ చేస్తూ, అదే సమయంలో మన స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు మనం ప్రతి మహిళకి కూడా ఉచిత బస్సు సర్వీసులు ఇచ్చి సుమారు 45 కోట్ల ఇప్పటి వరకు 45 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు ఇచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. అదే సమయంలో ఆటో డ్రైవర్లకు కూడా ప్రతి డ్రైవర్కి కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చి వారిని కూడా ఆదుకున్న ఘనత మన డిపార్ట్మెంట్ అధ్యక్ష. 2025-26లో 1,040 కోట్లు స్త్రీశక్తి బస్సు పథకం కింద ఖర్చు పెడితే 26-27లో 1,420 కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. మన ఎన్డీఏ ప్రభుత్వానికి స్త్రీశక్తి యొక్క పూర్తి ఆశీస్సులు మనకి ఉన్నాయి అధ్యక్ష. కాలుష్య నివారణ చేయడానికి కానీ కేంద్ర ప్రభుత్వం పిఎంఈ బస్సుల్ని ఈ పథకం కింద 700 ఎలక్ట్రికల్ బస్సుల్ని మనకి అందించారు అధ్యక్ష. అదే సమయంలో తిరుమల తిరుపతి కోసం 300 బస్సుల్ని ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. మన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో పూర్వోదయ కింద రాష్ట్రానికి మరో 800 ఈ బస్సులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. వీటన్నిటిని ఉపయోగించుకొని మనం సరైన నిర్వహణ చేసి మన ఏపీఎస్ఆర్టీసీని నెంబర్ 1గా చేసుకునే అవకాశం మనకి ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్లో కలిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో పల్లె వెలుగు బస్సుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి గ్రామాలకి పల్లె వెలుగు బస్సులు లేకుండా చేశారు అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ మనం ఆ పల్లె వెలుగు బస్సుల్ని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. అలాగే ఇందిరా బస్సులు అయితే దారుణం అధ్యక్ష. 15 సంవత్సరాల క్రితం కొన్న బస్సులు ఇప్పటికీ వాటిని మనం సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం చాలా ఇబ్బంది పడుతున్నారయ్యా అధ్యక్ష. ఆ బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి ప్రయాణికులకి చాలా ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. వాటిపై సరైన నిర్వహణ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. రవాణా శాఖ సామాన్యుల జీవితాలతో ఒక భాగం అయిపోయింది అధ్యక్ష. గ్రామాల్లో అయితే అధ్యక్ష కాలేజీకి వెళ్ళవలసిన విద్యార్థులు కేవలం ఈ ఆర్టీసీ బస్సుల మీదే ప్రయాణం చేయవలసిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. ఈరోజు ఎక్కడా కూడా పల్లె వెలుగు బస్సులు తక్కువైపోవడంతో గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా వాళ్ళు చదువుకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దీన్ని ప్రధాన సమస్యగా మనం చూడవలసి ఉంది అధ్యక్ష. అదే సమయంలో నా హెచ్ఎర్ల నియోజకవర్గంలో శ్రీకాకుళం నుండి వయా అదపాక మీదుగా పాతువు మీదుగా చీపురుపల్లి వెళ్ళడానికి ఒక బస్సు, అదేవిధంగా పైడి భీమవరం నుంచి జీసిగడాం మీదుగా రాజాం వెళ్ళడానికి ఒక బస్సు, అదేవిధంగా పైడి భీమవరం నుంచి కమ్మసిగడాం మీదుగా దేవరాపల్లి మీదుగా చీపురుపల్లి వెళ్ళడానికి ఒక బస్సు, 3 బస్సుల్ని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ బస్సులను కూడా శాంక్షన్ చేయవలసిందిగా గౌరవ మంత్రివర్యులను కోరుకుంటూ నాకు ఈ రవాణా శాఖలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. మొహమ్మద్ షాజహాన్ బాషా గారు. ధన్యవాదాలు అధ్యక్ష.